సూర్యగ్రహణం రాబోతుంది. మరి మన మీద ప్రభావం ఉంటుందా? లేదా? అంటే గనక చూద్దాం. చంద్రగ్రహణం ముగిసిపోయింది. మళ్ళీ ఈ నెలలోనే సూర్యగ్రహణం రాబోతుంది. ఈ ఏడాది ఈ సూర్యగ్రహణం రెండవసారి వస్తుందన్నమాట. మరి ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన కన్య రాశిలో ప్రారంభమైన ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో మొదలవుతుంది. రాత్రి 10:59 కన్య రాశిలో ప్రారంభమైన ఈ సూర్యగ్రహణం తెల్లవారుజామున అంటే సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. పితృపక్షం చివరగా వచ్చే ఈ సూర్యగ్రహణం కన్యా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉంటుందన్నమాట. ఇది ఈ సూర్యగ్రహణం ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అన్నమాట. మళ్ళీ ఈ సూర్యగ్రహణం రావాలంటే కనుక 2027 ఆగస్టు 2వ తేదీన మరలా ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది అని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఈ సెప్టెంబర్ 21న మొదలవుతున్న ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, ప్రభావం కూడా ఉండదు. మరి ఎక్కడ కనిపిస్తుంది అంటే గనక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా ఈ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. సో శీతాకాలం అయితే వర్తించదు అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. మరి గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు.